యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎర్లీ ఏజ్ లోనే హీరోయిన్ గా సక్సెస్ అందుకుని దుమ్ము లేపుతోంది. స్టార్ హీరోలకు జోడీ నటించిన తను కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఈ క్రేజీ బ్యూటీ గుంటూరు కారం చిత్రంలో నటించిన సంగతి తెలిసింది. అలాగే శ్రీలీల చేతిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో శ్రీలీల పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల 16 ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. టాలీవుడ్ లోకి పెళ్లి సందడి అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డాన్స్, అందంతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను కట్టిపడేసింది. మరోవైపు తన టాలెంట్ తో దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. ఫలితంగా వరుస ఆఫర్లు అందాయి. మొదట కిలాడి చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత స్కంద, భగవత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది. చివరిగా రాబిన్ హుడ్ చిత్రంలో వెండి తెరపై మెరిసింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రెండోసారి రూపుదిద్దుకుంటున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ పవర్ స్టార్ పాలిటిక్స్ ప్రోగ్రాం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. 2022లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కొంతమేర షూటింగ్ కూడా జరిపారు. ఆ తర్వాత హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలోనే శ్రీలీల కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుందనే సందేహాలు వస్తున్నాయి. వికీపీడియా లాంటి ప్రముఖ సంస్థ శ్రీలీల ఫిల్మోగ్రఫీ లిస్ట్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ ప్రాజెక్ట్ పేరు కనిపించినా ఇప్పుడు కనిపించడం లేదు. మరోవైపు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందనే సందేహాలు అటు ఉంచితే జూన్ నెలలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందుకోసం శ్రీలీలతో చిత్రీకరించాల్సిన సీన్లను ఆమె నుండి భారీ మొత్తంలో డేట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. శ్రీలీల కూడా తన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ ఇచ్చిందని అంటున్నారు. దీనిపై మున్ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయనేది వేచి చూడాలి.